చెప్పు. నా కొడుకు ఎల్లగొడతాను, కాలు వేసుకొని చూడాడు. ఆడు ఎన్ని మాటలన్నా, నా కోడలు ఎన్ని మాటలన్నా నా కొడుకు పట్టించుకుంటలేడు, నా జోక్యమే తెట్టలేదు. నీ బిడ్డతో ఉంటా, మరి నా బిడ్డే నన్ను సాదేది, నా బిడ్డే. నా బిడ్డ ఉన్న కాడ నేను ఉంటా. వాడు ఏం గంటిపోయొద్దు, వాడు నాకు తలగొడి పెట్టదు. ఏం పేరమ్మా ఇది చెప్పు. నా పేరు రావణమ్మ. కొడుకు ఏం చేస్తాడు? నా కొడుకు పేరు మేనేజర్. ఎక్కడ? గుండాల మండలం. గుండాల మండలం. నువ్వు ఇంటికి పోతే ఏమంటుండవు? కాలు వేసుకుంటే అసలే ఇంటికి పోరాకుంటున్నది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఎప్పుడన్నా? ఏమంటారు పోలీసు వాళ్ళు? ఆయన పోలీస్ ఆయన కూడా పట్టించుకోలేదు, ఆయనకు లక్షం పెట్టిండు, పోలీస్ ఆయన కూడా పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి ఇట్లా పోయినా ఏమన్నా? ఎంఆర్ఓ దగ్గరికి ఇట్లా? గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందా నీకు? మరి ఆ ఇంట్లో ఎందుకు ఉండట్లే? ఆ ఇంట్లో తాళం వేసుకొని పోతాం. మేము ఎటన్నా ఊరికి పోతే భయం, వస్తారు తాళం వేసుకుంటారు, సిడుకున పోతారు. ఇక ఊళ్ళో పెద్ద మనుషులు ఇట్లా ఎవరు అడగట్లేరా? మరి ఎవరు అడుగుతలేరు. చుట్టుపక్కల కూడా మరి నా సామితే నా మొగనికి వెళ్ళమంటే ఒక్కరు కూడా నోరెత్తి మాట్లాడతలేదు. మాకు నేను అంత పాపం చేసింది సార్. ఈ ఊళ్ళో నేను లేనా? నీకేం కావాలి? ఏం డిమాండ్ చేస్తున్నావు నువ్వు? నాకు ఆ ఇల్లు కావాలి, ఆ భూమి కావాలి, నా బిడ్డ నాతో ఉండాలి. నీకు ఎంత ఉంది మొత్తం ఆస్తి? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు నీ పేరు మీద ఉందా? 2 ఎకరాలు ఆయన చేయించుకున్నాం. మిగతా 2 ఎకరాలు నీ పేరు మీద ఉంది, అది కూడా చేయించుకుంటా? ఎకరం 15 గుంటలు నీ పేరు మీద ఉన్నాడు. రైతు బంధు నీకు ఇస్తుండ, ఆయన తీసుకుంటుండ? రైతు బంధు కూడా రానిస్తలేడు, కాగితాలు కూడా కొంచెపోయింది, అన్ని కొంచెపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడో ఒక్కడ ఉంటానా, ఇలా పోయి అట్లా తాళాలు వేసుకున్నాడు, తీర్చలేడు, చూడలేదు. అన్నం లేదు, ఆ ఇంట్లోకే పోలిస్తలేడు. మీరు వచ్చి ఆ తాళం వాళ్ళు కొట్టినా నా ఇంట్లో తోలి, నా బిడ్డ నా ఇంట్లో తోలి రావాలి. నీ కొడుకు పేరు ఏం పేరమ్మా? ఇంటి పేరు? ఇంటి పేరు ఏం పేరు? గంగుల ప్రభాకర్. ఎక్కడికి వచ్చినావు? చారి గారు ఎన్నికి రారి?